బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి బుల్లితెర నటుడు అమర్దీప్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో తన ఆట తీరుతో ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అంతేకాకుండా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో పూర్తిగా నెగటివిటీ సొంతం చేసుకున్నారు అమర్దీప్. ఇలా ఈయన పల్లవి ప్రశాంత్ పట్ల చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఎంతో మంది ఈయనపై విమర్శలు కూడా కురిపించారు. ఇంట్లో కూడా ఎలా ఉండాలో తెలియక టాస్క్ లో తడబడుతూ తనని తాను నిందించుకుంటూ అరుస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చాలా గందరగోళంలో గడిపేశారు. ఈయన వ్యవహార శైలి చూసిన తరువాత ఈయన ఎక్కువ కాలం పాటు హౌస్ లో ఉండరని తొందరగానే బయటకు వస్తారు అంటూ కూడా అందరు భావించారు. కానీ ఈయన ఇప్పుడిప్పుడే తన ఆట తీరుని పూర్తిగా మార్చుకుంటూ తను ఏంటో నిరూపించుకుంటున్నారు. అయితే అమర్ గురించి ఎన్నో రకాల నెగటివ్ వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఈయన తల్లి స్పందించినప్పటికీ తన భార్య తేజస్విని మాత్రం ఎక్కడ స్పందించలేదు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అమర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమర్ లాస్ట్ 5 వారాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే కాస్త మెరుగ్గా ఆట ఆడుతున్నారని తెలిపారు. అమర్ పట్ల నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే చాలా మంది మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదని అడిగారు. పేడ్ పిఆర్ బ్యాచ్ వేధించారు. నెగిటివిటీ బూతులు తిడుతుంటే బయటకు వచ్చి ఎలా మాట్లాడడం, పేడ్ పిఆర్ వాళ్ళు బూతులు తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు అని తేజస్విని చెప్పారు. కానీ ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చానని తెలిపారు. జెన్యున్ ఫ్యాన్స్ అయితే అమర్ ని ఆశించిన స్థాయిలో లేరని చెప్పారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూసి ఇతరులను కించపరిచే వారికి తను ఒకటే చెప్తున్నానని చెప్పారు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఒకసారి కొట్టుకుంటారు, మరోసారి కలిసిపోతారు. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ ని తిట్టడం మంచిది కాదని, మీ ఇంట్లో కూడా ఇలా మహిళల పట్ల ఎవరైనా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇతరుల బాధ కూడా అలాగే ఉంటుంది అంటూ తేజస్విని గౌడ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.